హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజైతే లంచ్లోకి వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నానని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నాకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. రైతాతో కానీ పుదీనా చట్నీతో కానీ ఇలా తింటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఇంక ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ఇంక ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్, ఆలు, బఠానీ, తర్వాత మిల్ మేకర్స్ తీసుకున్నాను. ఈ 4 వేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలండి, చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. నేను కొన్ని ఆనియన్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలండి. నేను క్యారెట్, ఆలు, మిల్ మేకర్స్ కూడా తీసుకున్నాను. మిల్ మేకర్స్ ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసుకున్నానండి. తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకునేస్తున్నాను. తర్వాత బఠానాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకునేయాలండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేయాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ 2 నిమిషాలు అయితే బాగా వేయించుకునేసండి. మీకు అడుగు అంటుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసి వెజిటేబుల్స్ వేయించుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. మీకు పుదీనా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర తక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగానే ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను పసుపు. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోవాలి. మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఒక 2 నిమిషాలు ఈ పెరుగులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగాలండి. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదండి. ఆనియన్స్ వేయించుకునేటప్పుడే వేసాను సాల్ట్. ఇంతవరకు వేయలేదు. మనం సాల్ట్ రుచి చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగి ఆయిల్ పైకి తేలాలండి. అడుగు అంటకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకునేస్తున్నాను. ఒక పక్క అయితే వెజిటేబుల్స్ అయితే ఉడుకుతున్నాయండి. ఇంకో సైడు నేను రైస్ 70% ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ వాటర్లో పచ్చిమిర్చి, గరం మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను. ఎసురు బాగా తెల్లనివ్వాలండి. సాల్ట్ ఇప్పుడే వేసుకోలేదు. రైస్ వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఎసురు బాగా తెల్లాలి. ఎసురు బాగా తెల్లినప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఒక పక్క అయితే వెజిటేబుల్స్ అన్నీ వేగుతున్నాయండి. సన్న మంట మీదే వేయించుకుంటున్నాను. ఇంకో సైడ్ అయితే ఎసురు బాగా తెల్లుతుందండి. రైస్ వేసుకునేద్దాము. రైస్ అయితే వేసుకునేస్తున్నానండి. రైస్ అయితే వేసుకునేసానండి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఈ రైసు 70% ఉడకాలండి. ఒక సైడ్ అయితే రైస్ ఉడుకుతూ ఉందండి. ఇంకో సైడ్ అయితే వెజిటేబుల్స్ ఉడుకుతూ ఉన్నాయి. మీకు వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు అడుగు అంటుతూ ఉంది అనుకుంటే ఈ వేడి వాటర్ వేసుకోండి. మనం రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి. నాకు లైట్గా అడుగు అంటుతుంది అనమాట, అందుకే వాటర్ వేసుకుంటున్నాను.
వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. చూడండి, పట్టుకుంటే పలుకుగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రైస్ని వడగట్టుకునేద్దాము. రైస్ అయితే వడగట్టుకునేసానండి. ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసుకునేద్దాము. వెజిటేబుల్స్లో వేసుకునేస్తున్నాను. ఇలా రైస్ వేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మనం వేయించేటప్పుడు కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన అన్నం కూడా వేసుకునేద్దాము. మిగిలిన రైస్ కూడా వడగట్టుకొని వేసుకునేసానండి. ఇప్పుడు మిగిలిన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకునేస్తున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి చుట్టూరా. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఆ వాటర్ చుట్టుపక్కల వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టుకునేసానండి. మంటని సిమ్లో పెట్టుకొని మూత పైన ఏదైనా ఒక బరువు పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మనకు వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయితే అయిపోయిందండి రైస్ దమ్ చేసుకొని. ఇప్పుడు చూద్దాము. వెజిటేబుల్ దమ్ బిర్యానీ రైస్ ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, రైస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఎమ్మి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. అయిపోయింది. వెజిటేబుల్ రైసు రైతాతో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేనైతే లంచ్ లెక్ చేశాను ఈ వెజిటేబుల్ రైస్ని. ఇది చూడండి, చాలా బాగుంది. ఇంకా తినడమే ఆలస్యము. వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ వెజిటేబుల్ రైస్లోకి రైతా చేశాను నేను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యము. చూసారు కదా, వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. నేను వెజిటేబుల్స్ బఠానీ, ఆలు, క్యారెట్, తర్వాత మిల్ మేకర్స్ తీసుకున్నాను. ఈ 4 వేస్ట్ చేశాను. వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది కూడా. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియమ్మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.